త్యాగనిరతికి తిరుగులేని స్ఫూర్తి ప్రదాత అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం అద్భుత నివాళి అర్పించింది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అబ్బురపరిచేలా కళ్లకు కడుతూ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం అమరావతిలో ఆవిష్కృతమైంది. ఇప్పుడు విశేషాలు చూద్దాం. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు త్యాగ నిరతికి చిహ్నంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. ఈ రోజు విగ్రహం చూశాం. 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు. అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తూ ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పైన ఎక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది. రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్క్ వద్ద ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల సువిశాల స్థలంలో 3 అంతస్తుల బేస్ పై ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. అమరజీవి త్యాగానికి గుర్తుగా ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని నామకరణం చేశారు. గాంధీ 48లో మరణిస్తే 52లో మరణించిన పొట్టి శ్రీరాములు గారిని కూడా గాంధీ అన్నారంటే ఏ విధంగా దేశం కోసం సమాజం కోసం సర్వ సమర్పణ చేసే ఒక హృదయం ఉందో అటువంటి గొప్ప త్యాగశీలి గురించి మనం కేవలం ఆర్య వైశ్య నాయకుడిగా చూడకూడదు. ఆయన జాతీయ నాయకుడు, దేశ వ్యాప్తంగా ఉండే అన్ని జాతులకి ఒక ఆదర్శ పురుషుడు కనుక అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం ద్వారా, ఆయన చరిత్ర ద్వారా మనం భావితరాలు కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ప్రేరణ కేవలం 6 నెలల రికార్డు సమయంలో పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటును పూర్తి చేశారు. నాడు నారా లోకేష్ ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రభుత్వం నుంచి స్థలాన్ని ఇప్పించారు. డోండి రాకేష్ నేతృత్వంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విరాళాలు వెల్లువెత్తాయి. చకచక అమరజీవి విగ్రహ ఏర్పాటు పనులు సాగాయి. ఒక అద్భుతాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరించాయి. 3 అంతస్తుల బేస్తో పాటు దానిపై ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని చూస్తున్నాం. దొండి రాకేష్ గారిని ఎప్పుడు స్పీడ్ పెంచమని చెప్తా. అలాంటిది విగ్రహ ఏర్పాటులో ఆయన స్పీడే వేరు. ఇక్కడనే ఇప్పుడు కూడా ఉంది కంటైనర్. కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడనే కంటైనర్లో పడుకుని ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆయన ఒక్కరే కాదు, దాని వెనకాల మీరందరూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి ఉన్నారు. మీ సహకారం ఉంది, మీ త్యాగం ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయా. రాజకీయ నాయకులం ఫలానా రోజులు కదా చేయాలని చెప్తాం, కానీ ముందలు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాంటిది ఈరోజు మేమందరం గర్వపడే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా ఆర్య వైశ్య సోదరులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రులందరూ కలిసినప్పుడు చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్లో చెప్పా, ఆర్య వైశ్య సోదరుల్ని మన ఆదర్శంగా తీసుకోవాలి. కాంస్య విగ్రహం మాత్రమే కాదు, శ్రీరాములు గారి స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని మన చరిత్ర పుటల్ని గుర్తు చేయడంతో పాటు భావితరాల భవిష్యత్తును అద్భుతంగా మలిచే ఆలోచనలకు సైతం ఇక్కడ శ్రీకారం చుట్టారు. మొదటి దశ పనుల కోసం 25 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు. రెండో దశలో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణాలు అందుబాటులోకి రానున్నాయి. విగ్రహం కింద నిర్మించిన 3 అంతస్తుల బేస్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. చుట్టూ ఉన్న స్థలాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దనున్నారు. మొత్తంగా
మరొక 125 కోట్ల రూపాయల మేర పనులు జరగాల్సి ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అంటే ఒక విగ్రహం కాదు. రాబోయే రోజుల్లో తెలుగు ప్రజల్లో ఇబ్బంది పడుతున్న వారందరికీ చేయూతనివ్వాలన్న ఒక ఆలోచనతో ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మన అందరి కోరికలు నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అయితే వాటికి వారధిగా ఉండే నాయకుడు మన లోకేష్ అన్న సంగతి ఈ సభాముఖంగా మీకు మరోసారి తెలియజేసుకుంటూ, మేము జస్ట్ ఒక మెయిల్ పెడితే అనేక మంది రెస్పాండ్ అయ్యారు. అలాగే ప్రముఖమైన వ్యక్తి జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎంఆర్ గారు ఇక్కడ ఈ ప్రాంగణంలో తన సొంత ఖర్చులతో 12 కోర్సులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తూ అకామిడేషన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి వారు ముందుకొచ్చారన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా. పొట్టి శ్రీరాములు కేవలం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే పోరాడలేదు. ఆయన జీవితమంతా సామాజిక సంస్కరణల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. అంటరానితనానికి వ్యతిరేకంగా గళమెత్తారు. గాంధీ అడుగుజాడల్లో తిరుగులేని శక్తిగా పనిచేశారు. త్యాగానికి నిలువెత్తు అర్థంగా పొట్టి శ్రీరాములు జీవితాన్ని సమాజం కోసం, దేశం కోసం, తెలుగువారి కోసం అర్పించారు.